సైజు కురూప్ నటించిన సాయి మోహినియాట్టం సినిమా కేవలం ఒక డార్క్ కామెడీ థ్రిల్లర్ మాత్రమే కాదు, అందులో ఎన్నో పాప్ కల్చర్ రెఫరెన్సులు, సామాజిక విమర్శలు దాగి ఉన్న ఒక పోస్ట్ మోడర్న్ సినిమా ఇది. డైరెక్టర్ కృష్ణదాస్ మురళి ఈ సినిమాలో ప్రతి సీన్, డైలాగ్ మరియు క్యారెక్టర్ డిజైనింగ్లో ఈ డీటెయిల్స్ను చాలా సూక్ష్మంగా పొందుపరిచారు. కథ కొంచెం నెమ్మదిగా సాగుతుంది కాబట్టి చాలా రిలాక్స్డ్గా కూర్చుని ఆస్వాదించవచ్చు. అయితే ఇందులో ఉన్న హిడెన్ డీటెయిల్స్, రిఫరెన్సులు అర్థం చేసుకుని చూస్తే సినిమాలు ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ రోజు మనం మోహినియాట్టం సినిమాలో దాగి ఉన్న అలాంటి క్రేజీ విషయాల గురించే మాట్లాడుకుందాం. ఈ సినిమా డైరెక్టర్ మిథున్ మాన్యువల్ థామస్ తమ ఇన్స్పిరేషన్ అని చెబుతూనే స్టార్ట్ అవుతుంది. దానికొక కారణముంది. మిథున్ తీసిన మొదటి సినిమా ఆడు ఫస్ట్ పార్ట్ థియేటర్లలో ఎవరూ పట్టించుకోలేదు, కానీ ఓటీటీకొచ్చాక బ్లాక్ బస్టర్ అయింది. సేమ్ అలాగే ఈ మోహినియాట్టం సినిమాకి మొదటి భాగమైన భారతనాట్యం కూడా థియేటర్లలో పెద్దగా ఆడలేదు, కానీ ఓటీటీలో అందరికీ తెగ నచ్చేసింది. అందుకే ఆ సెంటిమెంట్తో ఈ సెకండ్ పార్ట్ థియేటర్లలో ఖచ్చితంగా ఆడుతుందనే డైరెక్టర్ కాన్ఫిడెన్స్ ఆ థ్యాంక్స్ కార్డులో మనకు కనిపిస్తుంది. అన్నట్టుగానే ఈ సినిమా థియేటర్లలో బాగా ఆడింది. దీన్ని మనం దృశ్యం సినిమాకి ఒక స్పూఫ్ లేదా ప్యారడీ అని కూడా అనొచ్చు. ఒక మర్డర్ని కవర్ చేయడానికి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పడే పాటలు అనేది ఈ రెండు సినిమాల బేసిక్ పాయింట్. దృశ్యం ఒక సీరియస్ థ్రిల్లర్ అయితే దీన్ని డార్క్ కామెడీగా తీశారు. సినిమాలో చాలాసార్లు దృశ్యం రిఫరెన్సులు వస్తాయి. వాళ్ళ లాయర్కి ఫోన్ చేసి దృశ్యం 4 స్టోరీ చెప్తున్నట్టు చెప్పడమే ఈ మోహినియాట్టం మెయిన్ ప్లాట్. క్లైమాక్స్ లో వినయ్ ఫోర్ట్ పోలీస్ ఎంక్వైరీ చేస్తున్నప్పుడు జగదీష్ నాకు ఫిట్స్ వచ్చినట్టు యాక్టింగ్ చెయ్యనా అని అడగడం దృశ్యం రిఫరెన్సే. అలాగే చివర్లో సైజు కురూప్ ఫ్లోర్ మీద సిమెంట్ వేసే సీన్ కూడా ఉంటుంది. సురాజ్ డెడ్ బాడీని తీసుకెళ్లడానికి వాళ్లు ముందుగా ఒక ఆటోని పిలుస్తారు. ఆ ఆటో పేరు బోబాట్ హుడుగి. ఇదొక కన్నడ పదం. చంద్రను దిక్కున్న దిక్కిల్ అనే సినిమాలో ఒక పాట ఈ పదంతోనే మొదలవుతుంది. దానికి అర్థం అసాధారణమైన అమ్మాయి అని. ఆ ఆటో నడిపే అమ్మాయి క్యారెక్టర్ను ఆ పేరు రిఫరెన్స్ చేస్తుంది. ఆడవాళ్లు సాధారణంగా చేయడానికి ఇష్టపడని పనిని ఆమె ఎలాంటి భయం లేకుండా చేస్తుంది. పైగా యూనియన్ స్ట్రైక్ ఉన్న రోజు కూడా ఆమె ఆటో తీస్తుంది. ఆమె ఎవరికీ భయపడని గట్స్ ఉన్న క్యారెక్టర్ అని చెప్పడానికి అదొక సింబల్. ఇంకో కనెక్షన్ ఏంటంటే ఫస్ట్ పార్ట్లో సైజు కురూప్ ఇంకుడు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి సీనియర్ సుభాష్ గృహపూజ చెయ్యాలంటాడు. ఆ పాయింట్ ని సెకండ్ పార్ట్లో భలే వాడారు. సినిమాలో చాలా చోట్ల అచ్చప్పం, గులాబీ పూలు లాంటి స్వీట్, మురుకుల గురించి మాట్లాడతారు. సురాజ్ చనిపోయాడని తెలియక సైజు కురూప్ మనం కాస్త అచ్చప్పం, మురుకులు తీసుకుని సురాజ్ని కలవడానికి వెళ్దామంటాడు. తర్వాత ఇంకో క్యారెక్టర్ కూడా పోలీసుల దగ్గరికి అచ్చప్పం, మురుకులు పట్టుకుని వెళ్దామా అని అడుగుతుంది. ఇదంతా ఊరికే ఫ్లోలో అన్నారేమో అనుకుంటాం, కానీ నిజంగా వాళ్ళింట్లో ఉన్న స్నాక్స్ అవే. సీనియర్ సుభాష్ వచ్చినా, గుడి కమిటీ వాళ్ళొచ్చినా అవే పెడతారు. రైటింగ్లో ఇదొక సూపర్ డీటెయిలింగ్. బేబీ జీన్ క్యారెక్టర్ సురాజ్ మిస్సింగ్ పోస్టర్లు అంటిస్తున్నప్పుడు గోడ మీద భారతనాట్యం సినిమా పోస్టర్ ఉంటుంది. అందులో థియేటర్ పేరుకి బదులు శ్రీకంఠపురం ఓటీటీలో అని రాసి ఉంటుంది. ఎందుకంటే ఆ సినిమా ఓటీటీలో హిట్ కాబట్టి. అదే పోస్టర్లో సురాజ్ గుర్తుల దగ్గర వర్మ మధ్య వయస్కుడు అని రాసి కులాల మీద మంచి సెటైర్ వేశారు. గుడి కమిటీ ఆఫీస్లో వీళ్లు డబ్బులు వెతుకుతున్నప్పుడు ఒక హుండీ కనిపిస్తుంది. దానిమీద దేవి కోసం ఏమైనా వేయండి అని ఉంటుంది. ఆ కమిటీ వాళ్లు ఎప్పట్నుంచో ఎంత ఫ్రాడ్ అనేది ఆ సీన్ చెప్తుంది. అలాగే సురాజ్ బాడీని ముక్కలు చేశాక గుడి పేరున్న సంచుల్లోనే తీసుకెళ్తారు. వాళ్ళింట్లో ఉన్న బిలీవ్ ఇన్ యోర్ సెల్ఫ్ అనే బోర్డు తీసేసి ఏకంగా అసలు లేని దేవుడైన మోహినేశ్వరి దేవి ఫోటో పెడతారు. వాడే బండ్ల మీద కూడా ఆ దేవి స్టిక్కర్లే ఉంటాయి. ఇదంతా బ్లైండ్ బిలీవ్స్, మూఢనమ్మకాల మీద వేసిన అదిరిపోయే సెటైర్. వాళ్ళింట్లో వాళ్లకొక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. అందులో మొదట కేరళ స్టోరీ 3 రివ్యూని ఒక క్యారెక్టర్ షేర్ చేస్తుంది. అది అచ్చం యూట్యూబ్ రివ్యూవర్ అశ్వంత్ కోక్ స్టైల్లో ఉంటుంది. అందులో థంబ్నెయిల్ మీద ఒకడి మొహానికి పేడ రాసి ఉపద్రవ రాకెట్ పడం, చెత్త పడం అని రాసి ఉంటుంది. ఆ గ్రూప్లో 2 సుభాష్లను యాడ్ చేస్తారు. అందులో బేబీ జీన్ సుభాష్ పేరు సుభాష్ కుంబిడి అని సేవ్ చేస్తారు. సినిమా స్టార్టింగ్లో బాడీ పడేయడానికి వెతికేటప్పుడు వాడు కుంబిడిలాగా అన్ని చోట్ల కనిపిస్తుంటాడు, అందుకే ఆ పేరు. మరో సుభాష్ పేరు సుభాష్ వల్లి అని సేవ్ చేస్తారు. వాళ్లకి పేరు పెట్టడంలో కూడా ఒక లాజిక్ మెయింటైన్ చేశారు. పోలీసులతో వస్తున్నప్పుడు బేబీ జీన్ లైవ్ లొకేషన్ పెట్టి ఐఎమ్ కమింగ్ అని టైప్ చేసి పక్కనే పోలీసోడు పోలీస్ జీప్ ఎమోజీలు పెడతాడు. ఒక చిన్న టెక్స్ట్ మెసేజ్తో కూడా నవ్వించడం గ్రేట్. సురాజ్ పెంచుకునే సింబా అనే కుక్క బీగిల్ బ్రీడ్ వీళ్ల స్కూటర్ చూసి వాళ్ళింటికొచ్చేస్తుంది. అది వస్తుంటే ఒకడు అదిగో బీగిల్ వస్తుంది అంటాడు. బీగిల్ ని బిగిల్ అనడం భలే నవ్విస్తుంది. అలాగే దిష్టి తగలకుండా సైజు కురూప్ వాళ్ళింట్లో ఒక దిష్టి బొమ్మ నొక్కు కుథి పెడతారు. దాని తలభాగంలో ఉన్న కుండకి 2 వైపులా మొహాలు గీసి ఉంటాయి. ఒకటి బేబీ జీన్ ఇంటివైపు, ఇంకోటి సైజు కురూప్ ఇంటివైపు చూస్తున్నట్టు పెడతారు. అంటే ఆ 2 ఇళ్లల్లో జరుగుతున్న విషయాలను వాళ్లు ఒకరినొకరు ఎలా అబ్జర్వ్ చేసుకుంటున్నారో ఆ 2 మొహాలు సింబాలిక్ గా చెప్తాయి. చాట్ జీపీటీనైతే ఇందులో భలే వాడుకున్నారు.
శవాన్ని ఎలా మాయం చేయాలి అని అడిగితే చాట్ జీపీటీ పోలామయేసు అని బూతు తిడుతుంది. ఎందుకంటే ఫస్ట్ పార్ట్లో ఆ క్యారెక్టర్ ఒకడిని అలాగే తిడుతుంది కాబట్టి అది డేటాబేస్లో సేవ్ చేసుకుని ఇలా రిప్లై ఇస్తుంది. అలాగే పోలీస్ వినయ్ ఫోర్ట్ ఒకడికే ఇద్దరు వేరువేరు ఆడవాళ్ల ద్వారా ఒకేలాంటి పిల్లలు పుడతారా అని చాట్ జీపీటీని అడిగితే కుంజిక్కూనన్ సినిమాలో వాసు మీమ్ని పంపించి ఎస్ హీ క్యాన్ అని ఆన్సర్ ఇస్తుంది. ఇది ఒక రేంజ్ థింకింగ్ అసలు. ఇక లాస్ట్ లో చూపించే కుక్కర్ కంపెనీ పేరు టర్మినేటర్. టర్మినేటర్ అంటే మరణ యంత్రం అని అర్థం. సురాజ్ ఆ కుక్కర్ని గిఫ్ట్ గా ఇస్తాడు. చివరికి అదే కుక్కర్లో అతన్ని ముక్కలుగా చేసి ఉడకబెట్టడం డైరెక్టర్ మాస్టర్ బ్రెయిన్ కి నిదర్శనం. ఓవరాల్ గా చెప్పాలంటే దృశ్యం, సెవెంత్ సెన్స్, ఏళా మరివు, డెక్స్టర్, హృదయం, వేషం లాంటి ఎన్నో సినిమాల రిఫరెన్సులు ఇందులో ఉన్నాయి. సైజు గ్రూప్ కు అవార్డు మిస్ అయిన వార్త మీకందరికీ ఇప్పటికీ తెలిసి ఉంటుందని నేను వీడియోలో ప్రత్యేకంగా చెప్పలేదు. ఈ హిడెన్ డీటెయిల్స్ వీడియో మరియు మోహిని ఆట్టం సినిమా గురించి మీ అభిప్రాయాలను కమెంట్స్ లో చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ డీటెయిలింగ్ అనాలిసిస్ మీకు నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి